చాక్లెట్ ప్రసాదంగా అందించే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. తలవాడి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని తెక్కన్ పళని బాలసుబ్రహ్మణ్య ఆలయం అని కూడా పిలుస్తారు. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఉన్న ఈ ఆలయం విచిత్రమైన సాంప్రదాయంతో ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయం కేరళలోని పాలక్కడ్ జిల్లాలో సుబ్రహ్మణ్యపురంలో ఉంది. అలప్పుజ పట్టణానికి సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని మంచుమురుగన్ ఆలయంగా కూడా పిలుస్తారు. ఈ ఆలయం సుమారు 300 సంవత్సరాల పురాతనమైనది. ఈ దేవాలయంలో చాక్లెట్ ప్రసాదంగా ఇవ్వడం వల్ల ప్రత్యేకంగా ప్రసిద్ధిగాంచింది. సాధారణంగా భక్తులు పూలు, కొబ్బరికాయ, పండ్లు మొదలైన వాటిని స్వామికి సమర్పిస్తారు. కానీ తెక్కన్ పళని ఆలయంలో చాక్లెట్లు ప్రసాదించడం ఒక ప్రత్యేక సాంప్రదాయం. ఈ ఆలయం కేరళలోని అత్యంత ప్రత్యేకమైన ఆలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే భక్తులు చాక్లెట్లను సమర్పించడాన్ని ఈ ఆలయంలోని ప్రధాన ఆకర్షణగా భావిస్తారు. ఇక్కడ స్వామికి ప్రసాదించే ప్రసాదం భక్తులను, పర్యాటకులను ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ భక్తులు మురుగన్కు వివిధ రకాల చాక్లెట్లను నైవేద్యంగా పెడతారు. ఈ చాక్లెట్లనే భక్తులకు చాక్లెట్ ప్రసాదంగా కూడా పంపిణీ చేస్తారు. ఈ ఆలయంలో మురుగన్ను బాలమురుగన్గా పూజిస్తారు. ఈ ఆలయంలో భగవంతుణ్ణి బాలుడి రూపంలో పూజిస్తారు కాబట్టి ఇక్కడ స్వామికి పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లను నైవేద్యంగా పెడతారు. ఇక్కడికి వచ్చే భక్తులు వివిధ రకాల చాక్లెట్లను గర్భగుడిలో కొలువైన స్వామి పాదాల వద్ద సమర్పిస్తారు. ఈ సాంప్రదాయం వెనుక నమ్మకం ఏంటంటే, ఒక భక్తుడు చిన్న బాలుడి రూపంలో ఉన్న స్వామికి తన భక్తి, ప్రేమను వ్యక్తపరచడానికి మొదటి చాక్లెట్ సమర్పించాడని నమ్ముతారు. అనంతరం ఈ చాక్లెట్ను స్వామి ప్రసాదంగా ఇతరులకు కూడా పంచిపెట్టారు. ఈ అలవాటే నమ్మకంగా మారింది. కాలక్రమంలో చాక్లెట్ సమర్పించడం ఈ ఆలయంలో ఒక ఆచారంగా కొనసాగుతోంది. ఈ బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మురుగన్ విగ్రహం చుట్టూ మాత్రమే కాదు, కుండీలో కూడా చాక్లెట్లు కనిపిస్తాయి. వివిధ రకాల బ్రాండ్లు, రుచుల చాక్లెట్లు ఇక్కడ అందిస్తున్నారు. పూజా హారత్ తర్వాత ఈ చాక్లెట్లను చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ మురుగన్కు చాక్లెట్లు సమర్పించడం వల్ల పిల్లల కోరికలు నెరవేరుతాయని, కుటుంబంలో శాంతి, ఆనందం నెలకొంటాయనేది ఇక్కడి ప్రజల విశ్వాసం. పరీక్షల సమయంలో ఇక్కడికి వచ్చే చిన్నారుల చేతుల్లో మంచి చాక్లెట్లతో వస్తూ ఉంటారు. ఇది చూడటానికి కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ అద్భుతమైన ఆలయం కొచ్చి నుండి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాక్లెట్లను ప్రసాదంగా ఇచ్చే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.